నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. రండి ప్రతి ఇంటికి వెళ్దాం. నేతన్న సేవలో పథకం లబ్ధిదారుడు ఎవరికైనా నయా పైసా ఇచ్చారో లేదో తెలుసుకుందాం. అంతేగాని పరనిందలు వేయడం తగదని తుని మండలం డి పోలవరం కేవో మల్లవరం చేనేతకారులు ఛాలెంజ్ చేశారు. నేతన్న సేవలో పథకం పేరుతో డబ్బులు వసూళ్లు జరిగాయని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన ఆరోపణలపై చేనేతకారులు స్పందించారు. కుల వృత్తే జీవనాధారం చేసుకుని బతుకుతున్న తమ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించిందని, రాజకీయ వివక్షత లేకుండా ప్రతి కార్మికుడికి ఈ సాయం అందిందన్నారు. తుని నియోజకవర్గంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం వారు 25,000 రూపాయలు వేయడం జరిగింది. దీని నిమిత్తమై మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు ఇక్కడ డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు పేద ప్రజల దగ్గర అని చెప్పేసి ఒక అభియోగం మోపడం జరిగింది. ఈ విషయం నాకు లోకల్ లీడర్ల ద్వారాగా నాకు మొత్తం అన్ని వివరాలు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుచేతంటే ఇక్కడ గత తాతల దగ్గర నుంచి కూడా చేనేత మీద ఆధారపడే కుటుంబాలు డి పోలవరాన్ని సుమారు 250 నుంచి 300 కుటుంబాలు ఉన్నాయి. కాలక్రమేణా చేనేత ప్రభుత్వం వారు సొసైటీలు రన్ చేయలేకపోవడం వలన కూలి పనికి పోవడం కూడా జరిగింది. అయినా కొంతమంది వేరే పనికి వెళ్ళలేక ఏ జేబురమణలో తువ్వాళ్ళలో నాగల తువ్వాళ్ళని ఇలా నేసుకుంటూ కాలం వెళ్ళవేస్తున్నారు. అయితే ఈ చేనేత కార్మికుల దగ్గర కూటమి నాయకులు డబ్బులు వసూలు చేశారని ఒక అభియోగం చేయడం జరిగింది. ఇది మీరు ఎవరి ద్వారా విన్నారో, ఎక్కడ జరిగింది, మీరు ఏమైనా నిరూపించగలరా? మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుచేతంటే ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఓటేస్తేనే ఏ నాయకుడన్నా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూర్చొని జరుగుతుంది. అలాంటి మీ నాయకులు ఆల్రెడీ 4 కూర్చొని వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఓటమి జరిగింది. కాకపోతే మీరు మాట్లాడే ముందు అన్ని కోణాల్లోంచి పునఃపరిశీలన చేసుకోవాలి. ఎందుచేతంటే మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మా నాయకులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా తప్పు చేస్తే ఎవరిని క్షమించము, ఏదైనా నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలని చెప్పారు. ఈరోజు గత ప్రభుత్వంలో 76 మందికి చేనేత కార్మికులకు డబ్బులు 24,000 రావడం జరిగింది. ఇప్పుడు 122 మందికి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు పక్షపాతంగా మా ఊరిలో ఉన్న నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మేము పార్టీలకు అతీతంగా మా నాయకులు చెప్పినట్లుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్మని ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారంగా మా నాయకులు ఆదేశించారు. దాని ప్రకారమే జరిపోయింది తప్ప కానీ ఇందులో ఏ రకమైన అవినీతికి చోటు లేదని మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాల వల్ల లోకల్లో ఉన్న ప్రజల మీద అభిమానం కూడా కోల్పోవడం జరుగుతుంది. మీరు దయచేసి ఎప్పుడో చెప్పుడు కొట్ల మాటలు వినొద్దు. ఇక్కడ ఉదాహరణకు మా డి పోలవరం ఉందంటే దొయ్య పోలవరంలో మీ నాయకుల గురించి ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు. గత ఉపాధి హామీలో కానీ అలాగే జగనన్న సైట్లలో కానీ ఏం చేశారనేది తెలుసు. రోజు 100 నుంచి 150 మత్తలు వేసుకొని అప్పుడు పేదల సొమ్ము మీ నాయకులు కాజేశారు తప్ప కానీ మేము ఎప్పుడు ఇవాళ మా ఉపాధి హామీ పనులు ఒక్క మత్తలు వేసుకోవడానికి లేదు. ఎవడో కూడా వెళ్తే పనిలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఉండి దున్నపోతులు మెక్కినట్టు మొత్తం సుమారు ప్రభుత్వం సొమ్మున ఆ రోజుల్లో 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా తినేశారు. ఈరోజు మా చేనేత కార్మికుల మీద మీ అవాస్తవాలు మాట్లాడడం ఇది సరైన విషయం కాదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అయినా ఇలాంటి తప్పుడు మాటలని విని మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజల్లో ఆందోళన కలిగించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన. అయితే పథకం పేరిట డబ్బులు వసూలు జరిగినట్టు మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని, దీనిని భూతద్దంలో దాడిశెట్టి రాజా చూపడం సరికాదన్నారు. అలాంటి అసత్య ఆరోపణల వల్ల బక్క చిక్కిన నేతన్నలకు అందే ఆర్థిక సాయం కూడా దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. చేనేత కార్మికుడిని నేను ఈ జీవితం చదివిగా 60 సంవత్సరాల సర్వీసులో నేను నేతనేసి ఉన్నాను. దీని మీద ఆధారపడి బతుకుతున్నాను నేను. ఇలా ఏదో ప్రభుత్వం ఏదో కొంచెం బిచ్చ పెడుతుంది, ఆ బిచ్చను మా పట్టుకొట్టకండి. అంటే మీరు సహకరిస్తే మీరు సహకరించి మాకు ఇబ్బంది పెట్టి చేయొద్దు. ఎందుకంటే మేము కూడా వలసలు పోయి కొంతమంది ఇళ్ళకి వచ్చాం. ఏదో ఈ ప్రభుత్వం ఏదో కొంచెం దారి పెడుతుంది అలాగని చెప్పి కూలి కూడా పోయి మట్టి పనులు కూడా పోయి ఇది చేస్తున్నాం. దీని మీద ఆధారపడి ఉన్నాం మేము.
చేతనం ఈ నేత మీదే ఆధారపడి ఉన్న దాని మీద ఇంకా మాకు రెండో పని చేతగాక. అయ్యా మాది దీపాలవరం చేనేత సొసైటీలో గతంలో నేను 5 సంవత్సరాలు పనిచేసి ఉన్నాను. నాకు 35 సంవత్సరాలు ఈ సొసైటీ మీద అనుభవం ఉంది. ఏనాడు కూడా మా సొసైటీలో ఇలాంటి అవినీతులు అవి ఏనాడు జరగలేదు. ఆనాడు కాదండి, ఈనాడు కూడా నేత కార్మికుల మీద ఏదో డబ్బులు కలెక్ట్ చేశారు, చెందారు అని చెప్పేసి మా ఊళ్ళో ఏదో ప్రసారం పెట్టారు తప్ప ఇటువంటి రూపాయి కూడా ఏ ఒక్క నేతగాడి దగ్గర కూడా ఇచ్చుకున్న సందర్భాలు లేవండి. అందుచేతనే ఏముందంటే కొంతమంది రాజకీయంగా ఏదో అక్కడ అంత చేశారు ఇక్కడ ఎంత చేశారు అని చెప్పుకుంటున్నారు. మా ఊళ్ళో ఏ ఒక్కరినన్నా జరిగి వచ్చి మీరు అడిగి చూడండి సార్, ₹10 వసూలు చేసిన దాఖలాలు ఏ ఒక్కరు పేపర్ ఖర్చు కూడా ఇచ్చుకోలేదండి. కరెక్ట్గా ఆఫీసర్ గారు వచ్చారు, నేతనాడని లేదో చూసి నేతనాడంటే పెట్టారు, నెయ్యి లేదంటే పక్కన పెట్టారు. అంతే తప్ప ఆ రకంగా చేసుకుంటే దగ్గర 130 పేర్లు చిల్లర వచ్చాయి పెట్టుకున్నారు. మొత్తం మొన్ననే అందరికీ కూడా అందింది. దీని మీద లేనిపోని అన్ని వదంతలు అన్నీ పుట్టించి మరి ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చారో అవి అయితే కరెక్ట్ కాదండి. రాజా గారు కూడా ఏదో మన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలా దీపావళి ఎలా జరిగింది అని చెప్పేసి అనుకున్నారు. మా ఊళ్ళో ₹10 స్కామ్ కానీ నంతం కానీ ఇచ్చిన దాఖలాలు లేవండి, స్కామ్ కూడా లేదు. ఇది మాత్రం సత్యమైన నిజం సార్. ఆరోపణలు చేసే ముందు వాస్తవమా కాదా అనే విషయం నిర్ధారించుకోకుండా నిందారోపణలు చేయడం మాజీ మంత్రికి తగదని చేనేతకారులు పేర్కొన్నారు. మాది పోలవరం, మరి చేనేత మీద ఆధారపడినటువంటి కుటుంబంగా మేము సుమారు ఒక 25 సంవత్సరాలుగా సొసైటీ మెంబర్షిప్ కలిగి 25 సంవత్సరాలుగా నేతల మీద ఆధారపడి మగ్గాలు నేస్తున్నటువంటి మరి వారిని మేమందరం కూడా. కాబట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా మరి ఈ విధమైనటువంటి సహాయం చేస్తామని, అంతేకాదు కానీ మరి ఓన్లీ మగ్గం ఉన్న వాళ్ళకే కాకుండా ఈ మగ్గం వృత్తి మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే మగ్గమే కాకుండా రంగులు వేసేవాళ్ళని లేకపోతే పొడుగులు తోడేవాళ్ళని ఇలాంటి సందర్భాలు ఉన్నటువంటి కుటుంబాలకు కూడా సహాయం చేస్తామని చెప్పారు. ఆ విధంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైనటువంటి సహాయం అందించారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పోగడలో మరి లంచం తీసుకుంటున్నారనో లేకపోతే రాజకీయ నాయకులే కొన్ని డబ్బులు దందా చేస్తున్నారనో ఇలాంటి ఆలోచనలు మరి వచ్చి ఈ నేతగాళ్లను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి నేతలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే చాలా గ్రామాలకు వేరే గ్రామాలకు వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ ఈ ₹25,000 వస్తుంది కదా అనేటువంటి ఆలోచనతో చాలామంది వేరే గ్రామాల నుంచి మళ్ళీ ఈ గ్రామాలకు రావడం కూడా జరిగింది. అయితే మరలా ఈ పోకడ పెట్టి మరి వచ్చినటువంటి నేతగాళ్ళకి వచ్చినటువంటి ఆ డబ్బులు మళ్ళీ ఇబ్బంది పెట్టడం, రానున్న దినాలలో మరలా వాళ్ళు ఇబ్బందుల్లో పడడం అనేది రేపొద్దున కాలంలో వీళ్ళందరికీ కూడా తీరనటువంటి సమస్యగా మిగిలిపోతుంది అది. కాబట్టి మీరైనా మరి వేరొకరైనా సరే ఒక పేదవాడికి సహాయం చేసేటువంటి వారుగా ఉండడమే మంచిదని మేము కోరుకుంటున్నాము. అటు రీతిగానే కొనసాగాలనే ఆశతోటి మేము ఉన్నాము. అయితే మా గ్రామ నాయకులు కానీ లేకపోతే పైన ఉన్నటువంటి అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మేము వారు అడగలేదు, మేము రూపాయి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి మరి మా మీద ఎలాంటి అపనందలు కూడా వేసి ఈ ₹25,000 స్కీమ్ను కూడా మరి మేము అందరం వినియోగించుకోవడం సహాయం చేయండి. ఈ సహకారం మేము కోరుకుంటూ ఉన్నాం. తాత ముత్తాతల నుంచి కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న చేనేతకారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఈ ప్రభుత్వం తమ గ్రామంలో 122 మందికి నేతన్న సేవలో పథకం కింద ₹25,000 ఆర్థిక సాయం అందించడం పట్ల తుని మండలం పోలవరం, కేవో మల్లవరం చేనేతకారులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మినిస్టర్ గారైనటువంటి తాటిశెట్టి రాజా గారికి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో మాకు తెలియదు కానివ్వండి, మా ఊళ్ళో పోలవరం గ్రామంలో ఎటువంటి అవినీతి జరగలేదు. ఎందుకంటే గతంలో 76 పేర్లు పెట్టుకున్నారు. ఈ ఏళ్ళ పెట్టింది 122 కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కార్మికుడిని నేసి కార్మికుల చూసి అలా పెట్టాం కానీ ఎవరి దగ్గర ఆఫీసర్లు కానీ మేము కానీ ఆఫీసర్లు కూడా మాకు సహకరించి బాగా చేశారు. అంతేగాని ఎటువంటి అవినీతి జరగలేదు. ఊళ్ళో నాయకులు మీ మెప్పు కోసం లేనిపోని అన్నీ పెడితే అవి తీసుకొని మీరు ఇష్టం వచ్చిన ఎలా పడితే అలా మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. ఇంకా ఏమైనా ఉండిపోతే చెప్తే ఫలానా ఉండిపోయినాయి మీరు చెయ్యండి అలాగని చెప్పాలి. కానీ వీళ్ళు లంచాలు తీసుకున్నారు అవి తీసుకున్నారని చెప్పడం అది కరెక్ట్ కాదండి. మీరు ఏమైనా ఉండిపోతే చెప్పండి, మీరు దృష్టికి వచ్చిన ఏమైనా ఉంటే మేము చేసి పెడతాం మేము అందరం కలిపి. అంతేగాని
వీళ్ళు ఇలా పెడితే ఆ అధికారి బలైపోతున్నాడు. ఈతలు రేపు వచ్చి ఏ అధికారి వచ్చినా మళ్ళీ సృష్టిగా ఇది చేసి ఇవన్నీ చేస్తే ఎవరికే రావండి. వచ్చే వాళ్ళల్లా కొంత జాగ్రత్త చేసుకుంటారని మీరు మరణం చేసుకుంటారండి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో డి పోలవరంలో కేవలం 76 మందికే, అది కూడా మగ్గం ఉన్న కార్మికుడికే పథకాన్ని వర్తింపజేస్తే కూటమి ప్రభుత్వం చేనేతపై ఆధారపడిన అన్ని కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించిందని చేనేతకారులు స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ వివక్షత లేకుండా ప్రతి కార్మికుడికి ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. మన తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి కేవమలవరం గ్రామ కాపురస్తులమైన పద్మశాలి కులస్తులైనటువంటి మేము నేతన్న ప్రభుత్వం వారు నేతన్న సేవ అనే పథకం ప్రకటించి ఉన్నారు. కావున మాకు అర్హులైనటువంటి వారు మగ్గాలున్న ప్రతి ఒక్కరు కూడా 26 మంది మేము మగ్గాలు నేస్తుండగా మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం. కానీ ప్రభుత్వ అధికారులు వచ్చి మా గ్రామం వచ్చి మగ్గాలు ఉన్నాయని సూచించి వారు ప్రభుత్వ వారు ప్రకటించిన ప్రకారం 25,000 రూపాయలు మాకు నేతన్న సేవ కోసం, మాకు బ్రతుకు తెరువు కోసం, మా జీవించుకోవడం కోసం గవర్నమెంట్ వారు ప్రతిపాదన చేసి మాకు వేసి ఉన్నారు. కావున కొన్ని అనేక రకాల పార్టీలన్నీ కూడా ఇలాగ డబ్బులు తీసుకున్నారు చెందుతున్నారని చెప్పి అవన్నీ లేనిపోని మీడియాలో తీసుకొచ్చి అవన్నీ పెట్టారు. అవన్నీ కూడా మమ్మల్ని ఏ అధికారి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చెయ్యలేదు, చెందలేదు. ఇవన్నీ అవాస్తాలు, ఇవన్నీ మీరు నమ్మొద్దు సార్ అని చెప్పి మేము కంఠపదంగా మా పద్మశాలి కులస్తులందరూ కలిపి మేము ముక్త ఖండంతో మేము ఖండించి మరీ చెప్తున్నామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం.